అందరికీ నేను బ్లౌజ్ కటింగ్ అనేది ఫుల్ కటింగ్ అనేది మీకు చూపిస్తున్నాను. నేను ఎలాగో కట్ చేసుకొని కుట్టుకుంటాను అనేది మీకు చూపిస్తున్నాను. బ్లౌజ్ అనేది ముందుగానే కొలతలు తీసేసుకుంటాను నేను, తర్వాత కటింగ్ పెట్టుకుంటాను. దాన్ని ఎలాగో చూపిస్తాను. 13.5 ఉంది, పొడవచ్చు 13.5. జాయికి వెడల్పు వచ్చి 19.5 ఉంది. ఇంకి 19.5, 4 ఇంచులు ఉంది. 13.5 అన్నాను కదా, 13.5కి 14 పెట్టుకుంటున్నాను. 1 ఇంచు పెట్టుకుంటే నేను ఈ కొలతలు అనేది నేను ఎట్లా కట్ చేసి కుట్టేది కాబట్టి నాకు ఎంతవరకు తీసుకోవాలనేది 1/2 ఇంచే తీసుకుంటున్నాను కాబట్టి అది కొలతకు వచ్చేలేక 13.5కి వస్తుంది. అందుకని నేను 1/2 ఇంచే తీసుకుంటాను. 4 ఉంది కాబట్టి 4.5. 19.5 ఉంది కాబట్టి 9.25 కాబట్టి 10 కుట్లు ఖర్చుతో సహా 11.5 వేసుకుంటున్నాను. మూడు ఇంచులు ఈపు, షోల్డర్ వచ్చి 5 ఇంచులు, షోల్డర్ కాడ 2 ఇంచులు, తర్వాత 3 ఇంచులు, 5 ఇంచులు, చంక వచ్చి 5 ఇంచులు తీసుకుంటున్నాను. నేను కొలతలు ఇలాగే తీసుకుంటాను బ్లౌజ్ కటింగ్కి. టేప్తో తీసుకుంటా, ఇట్లా గుడ్డతో కూడా తీసుకుంటాను. ఎక్కువ టేపే తీసుకుంటాను. టేప్ అనేది మనకు నార్మల్గా గుర్తుండిపోద్ది. నేనైతే ఇట్టే తీసుకుంటాను. నాకు నేర్పించే మేడం అట్టే నేర్పించింది. అన్న దగ్గర నేను మళ్ళీ బయట కూడా తనిగా నేర్చుకున్నప్పుడు కూడా అన్న వాళ్ళు కూడా అట్టే నేర్పించారు కాబట్టి నేను అట్టే కట్ చేసి కొడతాను. హ్యాండ్స్ అనేది అమ్మాయి హాఫ్ జాయింట్ ఇచ్చింది కాబట్టి ఫుల్ హ్యాండ్స్ కొంచెం పొడుగు పెట్టమనింది. పొడుగు తీసేసుకొని 9.5 తీసుకుంటున్నాను. నేను హ్యాండ్స్ తిట్టగా తీసుకుంటాను. కటింగ్ అనేది ఎవరికి దగ్గర కటింగ్ వాళ్ళకు ఉంటుంది. కటింగ్లో కూడా చాలా రకాలు ఉంటాయి. గుడ్డతో కటింగ్ చేసేస్తారు, ఓన్లీ టేప్తోనే కంట్రోల్ చేసేసుకుంటారు. బ్లౌజ్ ఇది క్రాస్ కటింగ్ అనేది మామూలు కటింగ్ ఉంటుంది, క్రాస్ కటింగ్ ఉంటుంది. నేను క్రాస్ కటింగ్ ఎక్కువ తీసుకుంటాను, మామూలు కటింగ్ అసలు తీసుకోను. ఎక్కువగా వచ్చేదే నాకు క్రాస్ కటింగ్కి సంబంధించిందే వస్తాయి.
మామూలు కటింగ్ ఉన్న గుడ్డ కూడా క్రాస్ కటింగే తీసేసుకుంటాను నేను. క్రాస్ కటింగ్ వచ్చి ఇది మామూలు కటింగ్ క్లాత్కి ఏమో ఇట్ వచ్చేస్తుంది చక్కగాను. అది మామూలు కటింగ్. ఇది క్రాస్ కటింగ్ అనేది మన క్లాతే క్రాస్గా పెట్టుకోవాలా. మనం ఎంత గుడ్డ తీసుకున్నా అన్నీ దాంట్లోనే వచ్చేసాయి. సేపు పట్టి కానీ మొత్తం కొలత గుడ్డలోనే రావాలా. మనకి 9 ఇంచులు వచ్చింది. 1, 2.5 ఇది తీసుకుంటాను నేను. అప్పటికి 6.5. ఇక్కడ 6 ఇంచులు తీసుకుంటాను నేను బ్లౌజ్కి. ఏ కాడికి ఉక్సులు పట్టియే తీసుకోవాలి కొలతల్లోకి. మూడున్నర ఉంది కాబట్టి 4.5. ఇటు 3 ఇంచులు ఎందుకు పెట్టుకున్నానంటే దీనికి బ్లౌజ్ కుట్టేటప్పుడు చూపుతుందండి. మనం ఏ కాడికి కుట్టుకా నుంచి పెట్టుకొని మనకి సేపు పట్టి వరకే తీసుకోవాలా. 11.5 ఉంది. 11.5 అయితే 12. తీసుకోలేదు ఇక్కడ కొంచెం క్రాస్గా తీసుకోవాలి. లోతు దింపాలి కొంచెం. నేను బ్లౌజ్కి ఇక్కడ 6 ఇంచులే తీసుకుంటాను. అన్నిటికి తీసుకోను. మనిషి వాళ్ళు ఇచ్చే జాకెట్ని బట్టి తీసుకుంటాను. నేను ఇక్కడ సైజుని బట్టి కొలతలు తీసుకుంటాను. సన్నటోళ్ళకి అయితే ఒకలాగా, మీడియం సైజు ఉన్న వాళ్ళకి ఒకలాగా తీసుకుంటాను నేను కొలతలు. వాళ్ళు బ్లౌజ్ ఇచ్చిన బట్టి ఉంటుంది అది. పదకొండున్నర ఉన్నింది కాబట్టి 12 తీసుకోవాలా. వెనక పట్టీకి ఇది బ్లౌజ్ పట్టీకి వెనక పార్టు రెండున్నరగా తీసుకోండి. 2.5 మధ్యలో వచ్చి 2 ఇంచులు, మళ్ళీ 2.5 తీసుకోవాలా. వాళ్ళు జాయింట్కి ఉన్న సేప్ పట్టి ఎంత ఉండేది దాన్ని బట్టి తీసుకోవాలి.
ఇది 2.5 ఉంది కాబట్టి నేను 2.5 తీసుకుంటున్నాను. నేనైతే బ్లౌజ్ ఇలాగే కట్ చేసుకొని, కటింగ్ అనేది నాకు ఇలాగే ఉంటుంది నా కటింగ్. వెనక పార్ట్ ముందు పార్ట్ సేప్ పట్టీకి బ్లౌజ్ ఇది మళ్ళీ నేను కట్ చేసుకుంటాను. ఇదంతాను ఇది నేను నా బ్లౌజ్ కటింగ్ ఇలాగే కట్ చేసుకుంటాను నేను. దీని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయం అనేది కామెంట్లో చెప్పండి.